టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకి ఏపీక్యూ అండి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సమస్యల పరిష్కారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే మనందరికీ తెలిసిందే అండి. సర్వీస్ ఉద్యోగి అయినా ఫ్యామిలీ సర్వీస్ పెన్షనర్ అయినా ఫ్యామిలీ పెన్షనర్ అయినా ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏదైతే ఉందో ఏక్యూపీ అంటాము. సో ఇది ఏజ్ 70 సంవత్సరాలకు మొదటి రోజు నుంచి ఇదివరకు 10% ఉండేది. ఇప్పుడు 7% చేశారు. అలాగే 75 సంవత్సరాలకు ఇదివరకు 15% ఉండేది. ఇప్పుడు 12% చేశారు. మిగతా అన్ని మామూలే. సో ఇట్లా 70 సంవత్సరాల మొదటి రోజు నుంచి 70 సంవత్సరాల మొదటి రోజు నుంచి అయితే 80 సంవత్సరాల మొదటి రోజు నుంచి 20% పెంచి ఇవ్వాలి అని అయితే ఉద్యోగ పెన్షనర్ల న్యాయమైన డిమాండు. కోర్టులకు వెళ్ళిన తర్వాత అక్కడ పెన్షనర్కు అనుకూలంగానే తీర్పులు వస్తున్నా కూడా క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు. సో ఏపీ పెన్షన్లకు సంబంధించి ఈ రోజుకి కూడా పరిష్కారం కానటువంటి 69 సంవత్సరాలకే పూర్తయిన తర్వాత 70లో మొదటి రోజు నుంచే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలి అనే సమస్య ఇంతవరకు అయితే పూర్తి కాలేదు. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెన్షనర్లకు హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు వారు కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఈ మధ్య మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా అనుకూలంగానే తీర్పు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కి సంబంధించి ఒక రిటైర్డ్ తహసీల్దార్ గారు 69 సంవత్సరాల నుండి 70వ సంవత్సరం మొదటి రోజు నుంచి తనకు అదనపు పెన్షన్ ఇవ్వాలని హైకోర్టులో కేసు వేసి అనుకూలంగా తీర్పు పొందారు. ఈ తీర్పు వారికి మాత్రమే అమలైంది. ఈ తీర్పును మిగిలిన వారు అర్హత గల పెన్షనర్లకు అమలు చేయడంలో రాష్ట్ర పెన్షనర్ల సంఘం ఫాలో అప్ చేయలేదు. కోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధపడలేదు. ఈ కారణం చేత అర్హత గల పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం పెన్షన్ అయితే కోల్పోతున్నారు. ఈ తీర్పు రావడానికి ముఖ్య ఆధారము కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ గౌహతి హైకోర్టులో మరియు సుప్రీంకోర్టు ద్వారా అనుకూలమైన తీర్పు అయితే పొందారు. కేంద్ర ప్రభుత్వ పెన్షన్లు తమకు 72 సంవత్సరాల నుండి 79 సంవత్సరాల నుండి 80వ సంవత్సరం మొదటి రోజు నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలని అయితే గౌహతి హైకోర్టులో కేసు వేశారు. వాదనలు విన్న తర్వాత హైకోర్టు వారు పిటిషనర్కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఛాలెంజ్ చేస్తూ గౌరవ సుప్రీంకోర్టు సెషన్స్ లీవ్ పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టు వారు ఎన్ఎల్పిను డిస్మిస్ చేస్తూ పిటిషనర్కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ పెన్షనర్కి అనుకూలంగానే. దీనిపై ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెక్రటరీ గారు పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ వారికి లేఖ రాశారు. గౌరవ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను మానవతా దృక్పథంతో అర్హత గల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 80, 85 మరియు 90 సంవత్సరాల్లో వారికి అమలు చేయవలసిందిగా అయితే పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దీనిపై సానుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నారు. నేటికి కేంద్రం అయితే నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం అర్హత గల పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. సో మాకు 70 మరియు 80 అలాగే ఈ సంవత్సరాలు వస్తున్నాయి, కానీ తీర్పు మాత్రం అమలు కావటం లేదు అని వాపోతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికైనా పెన్షనర్ల సంఘాలు చొరవ చూపి అధికారులు మరియు సంబంధిత మంత్రులు దృష్టికి తీసుకుని వెళ్ళి అవసరమైతే కోర్టుకు వెళ్ళడానికి కూడా ఆలోచన చేయవలసిందిగా పెన్షనర్లు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు తీర్పు ఇచ్చి సుమారు 4 సంవత్సరాలు అవుతున్నది. అయినా కూడా మన సంఘాల స్పందన కరువైంది. నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా సంఘాలు స్పందించి ఈ సమస్య పరిష్కరించి వందలాది మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరవలసిందిగా అయితే పెన్షనర్లందరూ కోరుకుంటూ ఉన్నారు. రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు మరియు జేఏసీ కార్యాచరణతో ముందుకు వెళ్తారని అయితే ఆశిద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.